ఏపీపీఎస్సి ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ హిస్టరీని చెప్పుకోవడం జరుగుతుంది. వీటిలో భాగంగానే ప్రీ హిస్టరీ అండ్ ప్రోటో హిస్టారిక్ కల్చర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే అంశాన్ని మనం చాలా క్లాసెస్లో చూసాం. ఇప్పటికీ 17 క్లాసెస్ అయ్యాయి. ఈ 18వ క్లాస్ ఇది ఈ లాస్ట్ క్లాస్ ఆఫ్ ప్రీ అండ్ ప్రోటో హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వీటితోటి మనకి మొత్తం ఈ 18వ క్లాస్ అవుతుంది. వీటితో మొత్తానికి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 18 క్లాసుల్ని మీరు ఓవరాల్గా ఒక్కొక్కటి ప్రీ హిస్టరీ నుంచి మొదలు పెట్టుకుని ఏ విధంగా వచ్చాము ఒకే ఫార్మాట్లో రావడం జరిగింది. మీరు అది గమనించాలి. ఒకే ఫార్మాట్ అంటే డెఫినేషన్స్, సైలెంట్ ఫీచర్స్ కావచ్చు, ఎక్కడెక్కడ బయలుపడ్డాయి, కనుగొన్న పురావశాలు, అలాగే వాటి తాలూకా ఆర్గనైజేషన్, సోషల్, ఎకనామిక్, రిలీజియస్ కావచ్చు, ఇదే ఫార్మాట్లో రావడం జరిగింది. ఈ ఫార్మాట్ ఆధారంగా మీరు కూడా ఈ 18 క్లాసెస్ని కూడా త్వరగా ఫాలో అవుతూ వాటిని నోట్స్ని రాసుకునే విధంగా మీరు చదివే పుస్తకాలు ఈ క్లాసెస్ దగ్గర పెట్టుకుని నోట్స్ రాసుకుంటే మీకు చాలా ఈజీ అవుతుంది. ఫర్దర్గా ప్రీవియస్ పేపర్స్, మోడల్ పేపర్స్ ఆన్సర్ చేసేటప్పుడు కూడా మీకు చాలా ఈజీగా మీకు సబ్జెక్టు బాగా గెయిన్ అవుతుందని ఆశిస్తున్నాను. ఈ లాస్ట్ క్లాస్లో ఈ రిలీజియస్ ఆర్గనైజేషన్ రోహిల్లా యుగానికి సంబంధించి వాళ్ళ సమాధుల తాలూకా మత విధానం ఏ విధంగా ఉంది, మృత సంస్కారాలు ఏ విధంగా ఉన్నాయి అని చూసాము. వాటిలో భాగంగానే వాళ్ళ కట్టడాలు బృహత్ మహాశిలతోటి ఏ విధంగా ఈ సమాధుల నిర్మాణం గావించారు అనేది మనం చూడడం జరిగింది. వాటిలో భాగంగానే పిట్ బరియల్స్ అని, సిస్ బరియల్స్ అని, ఈ డాల్మెన్స్ అని, డాల్మనైట్స్ అని రకరకాలు ఈ తరగతులు మనం చూసాము. అలాగే ఎక్కడెక్కడ బయలుపడ్డాయి, ఎవరెవరు కనుగొన్నారో కూడా చూసాము. ఇప్పుడు వాటికి అలైడ్ అనుబంధంగా ఉన్న ఈ కట్టడ నిర్మాణాలు ఏమిటి, మెన్హిర్స్ లేదంటే అవెన్యూస్, ప్లాట్ఫామ్స్, అలైన్మెంట్, అలాగే ఆంథ్రోఫార్మిక్ ఫిగర్స్, తర్వాత క్రూసిఫార్మ్స్ అంటే శిల్వాకృతి శిలలు, వాటితో పాటే ఈ సాల్బేటికలు అంటే కోఫన్ బాక్సెస్ అంటాం. ఇవి ఈ సార్కోఫాగస్, తర్వాత రాతితోటి, కొయ్యతోటి, కుండలతో చేసినవి. అలాగే వాళ్ళ యొక్క మత విధానం కట్టడాల ఆధారంగా, పెయింటింగ్స్ ఆధారంగా ఏ విధంగా ఉంది అనేది ఇప్పుడు మనం చర్చించబోయే అంశాలు. వీటితో పాటు చివరిన బిట్స్ కూడా ఉంటాయి. మోడల్ బిట్స్ కూడా ఆన్సర్ చేయండి. రైట్, ఫస్ట్ అంతకుముందు మనం చెప్పుకున్నవి గోయస్ని తీసి సమాధి చేయడం, తర్వాత గూడు సమాధులు అన్నాము, గూడులో పెట్టడం, ఈ డాల్మెన్స్ అన్నాము, వాటితో గృహ సమాధులు, రాకెట్ కేవ్స్, రాకెట్ బరియల్స్ అన్నాం. ఓకే, వీటి అనుబంధంగా కూడా కొన్ని వచ్చాయి. వీటినే మొట్టమొదట ఈ అనుబంధ సమాధులు, అంటే బృహశిల సమాధులకి అనుబంధ కట్టడాలు ఏమేంటి? ఒకటి మెన్హిర్ అంటే స్మారక శిల. మెన్హిర్ అంటే స్మారక శిల, ఒక గుర్తుగా ఉండడానికి మనిషి జ్ఞాపకార్థం పొడవాటి శిలను దాదాపు 3 నుంచి 4 అడుగులు, 5 అడుగులు అంతా ఉన్న ఈ పొడవాటి శిలని వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. దీన్నే స్మారక శిల అంటున్నాము. ఇవి ఎక్కువగా మనకి కృష్ణా జిల్లాలోని రేవరాళ ప్రాంతం, కృష్ణాలోని రేవరాళ, తర్వాత గజ్జల కొండ, కర్నూలులోని గజ్జల కొండ, లాంగ్ హార్ట్ కనుగొనడం జరిగింది. లాంగ్ హార్ట్ కృష్ణా జిల్లా రేవరాళ ప్రాంతం, గజ్జలకొండలోని కర్నూలు జిల్లాలో గజ్జలకొండలో లాంగ్ హార్ట్ కనుగొనడం జరిగింది. ఇవి ఎక్కువగా ఈ మెన్హిర్లో ఇవి కేయిన్స్ కానీ, డాల్మనైట్స్ కానీ, డాల్మనైట్స్. కేయిన్స్ అంటే చెప్పాం కదండి, గుండ్రటి వలయాకరంలో రాళ్లను పేర్చడం అనేది గోతి సమాధుల చుట్టూ కావచ్చు, ఈ డాల్మెన్స్ చుట్టూ కావచ్చు, లేదా ఈ డాల్మెన్స్ ఉన్న నిర్మాణాలకి ఇది ఉత్తరం వైపున వీటిని నిలపడం జరిగింది, నార్త్ వైపు. వన్స్ అగైన్, మెన్హిర్ అనేది స్మారక శిల. ఎక్కడెక్కడ నిలిపేవారు అంటే కేయిన్స్కి, ఈ డాల్మెన్స్కి నిర్మాణం గావించిన తర్వాత వాటికి ఉత్తరాన నిర్మించేవారు, వాటికి ఉత్తరాన పాటి పెట్టేవారు, స్మారక శిల. ఇవి కృష్ణా జిల్లా రేవరాళ వద్ద కనుగొనడం జరిగింది. అలా కర్నూలులోని గజ్జలకొండ వద్ద లాంగ్ హట్ కనుగొనడం జరిగింది. ఇవి ముఖ్యమైనవండి. తర్వాత అలాగే ఇది తర్వాత కాలంలో ఇక్ష్వాకులు ఛాయాస్తంభాలు అని నిలపడం జరిగింది. ఓకే, సో ఇది మెన్హిర్.
ఇవే వరుస క్రమంలో ఉన్నాయనుకోండి, ఒక వరుసగా ఉన్నాయి, వీటిని అలైన్మెంట్స్ అంటాం. అలైన్మెంట్స్. ఓకే, ఇవే గుంపుల కింద ఉన్నాయనుకోండి, ఈ మెన్హిర్స్ వరుసల్లో ఉంటే అలైన్మెంట్స్ అంటాం. ఇవే గుంపుల కింద ఉంటే అవెన్యూస్ అంటారు. అవెన్యూస్ అంటారు. అలాగే ఇంకా ప్లాట్ఫామ్స్ అనే రకాలు కూడా ఉన్నాయి. అయితే మనం చెప్పుకోవాల్సింది ఆంథ్రోఫార్మిక్ ఫిగర్స్ అంటే ఏంటి, ఇది ముఖ్యం. మెన్హిర్లోనే ఇంకా అలైన్మెంట్స్, అవెన్యూస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎక్కువగా తెలంగాణలో బయలుపడడం జరిగింది. ఇక ఆంథ్రోఫార్మిక్ ఫిగర్స్ ఏంటి అంటే మానవాకృతి శిల్పాలు. అంటే సమాధుల దగ్గర ఆంథ్రోమార్ఫిక్ ఫిగర్స్ అంటున్నాం, మానవాకృతి శిల్పాలు. ఇవి చెప్తున్నప్పుడు మనకి ఈజిప్షియన్ పిరమిడ్లు పైన చెక్కడాలు, మనుషుల చిత్రాలు గుర్తు రావాలి. ఆల్రెడీ మనం చూసినప్పుడు ఈజిప్షియన్ పిరమిడ్ చూసినప్పుడు కూడా ఆ రాళ్ళని శిల్పాల రూపంలో కూడా పిరమిడ్ల మీద చెక్కడం జరుగుతూ ఉంటుంది, జరిగింది ఆల్రెడీ. అవి మీరు గమనించవలసి ఉంటుంది. ఒకసారి ఈజిప్షియన్ పిరమిడ్లు కూడా మీరు ఈ చదువుతున్నప్పుడే ఒకసారి ఈజిప్షియన్ పిరమిడ్కి సంబంధించిన వివరాలు కూడా కొంచెం చూస్తే దీనికి దానికి కంపారిజన్స్ ఉంటాయి. మానవాకృతి శిల్పాలు అంటే మనిషి తాలూకా బస్ట్ సైజు సగ భాగం వరకు కూడా అస్పష్టంగా క్లియర్గా కాకుండా చెక్కడం జరుగుతుంది. అయితే మానవాకృతి శిల్పాలు ఆంథ్రోఫార్మిక్ ఫిగర్స్ అంటారు. ఇవి కూడా నిలపడం జరిగింది. ఇది ఎక్కువగా నెల్లూరులోని గొలగపూడి వద్ద మనకి ఇలాంటివి బయలుపడడం జరిగింది ఈ శిల్పాలు. ఇంకా స్త్రీ పురుష భేదాలు, శరీరాకృతిలో భేదాలను కూడా చెక్కడం జరిగింది. ఇవి నెల్లూరులోని అంకమ్మ రాయి, బైరాగి రాయి అని పిలవడం జరుగుతుంది. అంకమ్మ రాయి, బైరాగి రాయి నెల్లూరులోనే పిలవడం జరుగుతుంది. ఇవి కూడా ఉండడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ దాదాపుగా అంకమ్మ రాయి, బైరాగి రాయి నెల్లూరులోనూ స్త్రీ పురుష భేదాలతోటి ఉన్నవి. మానవాకృతి శిల్పాలు కూడా సమాధుల దగ్గర పెట్టడం జరిగింది. అలాగే గొలగపూడి వద్ద మానవాకృతి శిల్పాలతో సంబంధించి ఉన్నాయి. ఇక్కడ ప్రత్యేకించి స్త్రీ పురుష భేదాలు కనపడుతున్నాయి. వాటినే మనం స్థానికంగా బైరాగి రాయి అని నెల్లూరులోనే అంకమ్మ రాయి అనేది పిలవడం జరుగుతుంది. తర్వాత క్రూసిఫార్మ్స్ అంటే శిలువాకృతి శిల్పాలు. ఇది ముఖ్యమైనది. శిలువాకృతి శిల్పాలు. శిలువ అనేది క్రాస్ అంటే ప్రత్యేకించి మనం వెంటనే ఏమనుకుంటామంటే ఇవి క్రైస్తవానికి సంబంధించినవి అనే ఆలోచన వస్తుంది అందరికీ కూడా. ప్రపంచంలో ఎక్కడా కానరావు ఒక ఈజిప్ట్ పిరమిడ్ల మీద శిలువ పట్టుకున్న దేవతల్లో ఉన్నట్లుగా చెక్కడం జరిగింది. ఇలాంటివే మనకి మధ్య గోదావరి లోయలో కనిపిస్తాయి. క్రూసిఫార్మ్స్ శిలువాకృతితో కూడిన రాళ్ళు మధ్య గోదావరి లోయలో ముల్మోర్న్ కనుగొనడం జరిగింది. ముల్మోర్న్ అనే శాస్త్రవేత్త కనుగొనడం జరిగిందండి. ఇవి క్రూసిఫార్మ్ మధ్య గోదావరి లోయ. ఏంటి కంపారిజన్? శిలువాకృతి ఈజిప్షియన్ పిరమిడ్ల మీద ఉంది, ఇక్కడ కూడా శిలువలో చిత్రించడం జరిగింది. శిలువాకృతిలో ఉన్న రాళ్ళు ఉన్నాయి. మరి కంపారిజన్ ఏంటి అంటే మనం ఇక్కడ చెప్పుకోవడం జరిగింది. ఈ ఫౌండర్స్ ఎవరో, ఆరిజిన్ ఏంటి అనేది సగం స్వదేశీ సగం విదేశీ మిళితమై ఉంది. మెడిటరేనియన్ సీ నుంచి వీళ్ళు అక్కడి నుంచి కూడా చాలా మంది రావడం, ఇనుప వస్తువులు తీసుకురావడం, ఇవన్నీ కూడా చెప్పాం. సమాధుల నిర్మాణంలో కూడా కొన్ని వెరైటీస్ విదేశాల నుంచి వచ్చాయని చెప్పాం. దాని తాలూకా ఇంపాక్ట్ అయి ఉంటుంది అనేది పురాణ శాస్త్రవేత్తల యొక్క ఆలోచన. ఇది ఓకే. ఇక లాస్ట్ క్లాస్లో తరగతులు ఏంటి చూసాం, ఏమిటి అనేది. ప్రస్తుతం ఆ అనుబంధ కట్టడాలు చూసాం. ఇప్పుడు ఈ శవపేటికలు ఏంటి, ఇంతవరకు కూడా వాటి జ్ఞాపకార్థం ఏం నిలిపారు,
గుర్తలు తీశారు. మరి లోపల ఏం పెట్టారు, వేటితో వాటిని పూడ్చారు అంటే మట్టితో కానీ, రాతితో కానీ, కొయ్యతో కానీ, కుండలతో కానీ చేసిన శవ పేటికలతోటి వాటిని నింపడం జరిగింది. ఓకే, ఏంటి శవ పేటికలు? ప్రస్తుతం ఒకసారి క్రైస్తవ సాంప్రదాయం కావచ్చు, ఈ సాంప్రదాయంలో చూస్తే కోకన్ బాక్సెస్ ని మనం అబ్జర్వ్ చేయొచ్చు, కొయ్యితో చేసినవి. అదే ఈజిప్షియన్ పిరమిడ్లో కూడా ఈ మమ్మీలు అంటే చనిపోయిన రాజులు రాణులు తాలూకా శరీరాల్ని మంచి మంచి లేపనాలతోటి ఉంచి, అంటే ఎన్నటికీ శరీరం పాడైపోకుండా. కారణం వాళ్ళ ఆలోచన విధానం అది ఒక రకంగా చెప్పాలంటే మూర్ఖత్వమైన ఆలోచనగా కూడా మనం చెప్పవచ్చు. దేహం శరీరం రెండూ మన సిద్ధాంతంలో దేహం నశించిపోయి ఆత్మ వేరే చోట ఉంటుంది అంటే, దేహం శరీరం రెండూ నశించిపోయి రెండూ కూడా వేరే రూపంలో సుఖ సంతోషాలతో ఉండాలి అని కోరుకునే వాళ్ళు అతి జాగ్రత్తతో కూడుకుని, అఫ్కోర్స్ అది వారసత్వ సంపదగా తీసుకోవచ్చు, కానీ ఎన్నో కోట్లు ధనాలు వెచ్చించి ఎంతో బానిసలుగా జీవితాలు మార్చి ఎంతో మంది శ్రమని దోపిడీ చేసి కట్టిన కట్టడాలు ఇవి ఈజిప్షియన్ పిరమిడ్లు. వీటి లోపల బంగారంతో పెట్టెల్ని, కొయ్యలతో పెట్టెల్ని అత్యద్భుతంగా తయారు చేసి వాటిలో లేపనాలు చేసి ఎన్నటికీ శరీర భాగాలు చెడిపోకుండా ఉండడానికి ఎన్నో రసాయన ప్రక్రియలు ఉపయోగించడం జరిగింది. అంతటి రసాయన ప్రక్రియలు అంతటి మనకి దగ్గర మన దక్షిణ భారతదేశంలో లేకపోయినా వీళ్ళ సంస్కృతి తగ్గట్టుగా వీళ్ళు ఖననాలు చేయడం జరిగింది. ఇందులో మట్టి శవపేటిక ఒకటి, అంటే వీటిని సార్కోఫాగస్ అంటారు. సార్కోఫాగస్ మట్టి శవపేటిక. మట్టి శవపేటిక అంటే ఎర్రమట్టితో కాల్చి వేసిన ఇవి తయారు చేసేవారు. ఇవి రకరకాల ఆకృతుల్లో ఉండేవి. ఇది కూడా మొదలైన కాలం 1000 BC. అప్పటి నుంచి మాత్రమే మనకు పురావస్తు తవ్వకాల పరంగా నిర్ణయించిన కాల నిర్ణయం ప్రకారం కూడా మనకు లభ్యమవుతున్న కాలం, సార్కోఫాగస్ లభ్యమవుతున్న కాలం 1000 BC చెప్పవచ్చు. ఇది ఎర్రమట్టితోటి కాల్చి వేసిన కొన్ని రకరకాలుగా ఈ శవపేటికను తయారు చేసేవారు. పడవాకృతి అంటే షిప్ ఆకృతిలోను, అలాగే పొట్టేలు ఆకృతి, ఏనుగు ఆకృతి, తర్వాత గొట్టం ఆకృతి, ఇలాంటివి మనకి బయలుపడడం జరిగింది. అలాగే స్టాండ్తో కూడుకున్నది. ఓకే, చూద్దాం. పడవాకృతుల్లో ఉన్నాయి, పొట్టేల ఆకృతుల్లో ఉన్నాయి, ఏనుగు ఆకృతుల్లో ఉన్నాయి, గొట్టం ఆకృతుల్లో ఉన్నాయి. కొన్నిటికి స్టాండ్లు కూడా అమర్చడం జరిగింది. వాటితో పాటే ఆకృతులు కిందన 6 కాళ్ళు, 8 కాళ్ళు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే లైక్ దట్ ఇలా ఏర్పాటు చేస్తూ ఆ జంతువాకారాలు, పడవాకారాలు ఇవ్వడం జరిగింది. ఇందులో పొట్టేలు అనేది చాలా ముఖ్యమైనది. భారతదేశంలోనే అత్యద్భుతమైనగా ఈ మన మట్టి శవపేటిక సార్కోఫాగస్ గా చెప్పేది కడపలోని శంఖవరం అనే ప్రదేశం వద్ద బయలుపడింది. శంఖవరం ఇక్కడ 6 కాళ్ళు ఉన్న పొట్టేళ్ళు మట్టి శవపేటిక బయలుపడింది. శంఖవరం కడప జిల్లా శంఖవరం అనే ప్రదేశంలో అద్వితీయమైనది. ఇది ఈ సార్కోఫాగస్ లో చాలా అసమానమైన ప్రతిభ కనపరిచారని చెప్పవచ్చు ఈ మట్టి శవపేటిక. అలాగే ఏనుగు ఆకృతిలో ఉన్నది తెలంగాణలోని ఏలేశ్వరం దగ్గర బయలుపడడం జరిగింది. ఏలేశ్వరం. అలాగే ఈ గొట్టం ఆకృతిలో ఉన్నది అగిరిపల్లి వద్ద బయలుపడడం జరిగింది. అగిరిపల్లి గొట్టం ఆకృతిలో ఉంది, అగిరిపల్లి వద్ద బయలుపడడం జరిగింది. ఏనుగు ఆకృతిలోనేమో ఏలేశ్వరం వద్ద, గొట్టం ఆకృతిలో ఉన్న మట్టి శవపేటిక అగిరిపల్లి వద్ద బయలుపడడం జరిగింది. మానవుడి తాలూకా పొడవు సరాసరి ఈ వీటికి అనుకూలంగా, ఈ సార్కోఫాగస్ కి శవపేటికలకి అనుకూలంగా లేకపోతే రెండు భాగాలుగా విడగొట్టి విడగొట్టిన తర్వాత వీటిని ఎక్స్టెండ్ చేస్తూ కిందన స్టాండ్ పెట్టడం జరిగింది. ఆధారంగా స్టాండ్ ఉంచడం జరిగింది. ఇది తెన్నేరులో లభ్యమైందండి. తెన్నేరు వద్ద లభ్యమైంది. స్టాండ్తో కూడిన
స్టాండ్తో కూడిన శవపేటిక తెన్నేరు వద్ద లభ్యమైంది. ఖచ్చితంగా మ్యాచింగ్లో కావచ్చు, వీటిలో ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవి కడప శంఖవరం పొట్టేలాకృతి, ఏనుగాకృతి ఏలేశ్వరం, గొట్టమాకృతి అగిరిపల్లి, తెన్నేరులోనము స్టాండ్ను పెట్టి ఉంచిన శవపేటిక, ఇవన్నీ కూడా మనకి ఇవి లభించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇందులో రాతి, కొయ్య ఇలాంటివి రకరకాలుగా లభించాయి. అయితే కుండతో చేసిన సమాధుల్లో కూడా మనకి ఈ కుండతోటి సమాధులు అగిరిపల్లి వద్ద బయలుపడడం జరిగింది. కుండ సమాధులు అగిరిపల్లి వద్ద కుండతో చేసిన ఎముకల్ని కుండలో పెట్టి వాటిని మూత కట్టేసిన ఇలాంటివి కూడా శవపేటిక మనకి అగిరిపల్లి వద్ద లభించింది. అంటే ఇందులో మనం గుర్తుపెట్టుకోవాలి, మట్టితోటి సార్కోఫాగస్ మీద కొంచెం దృష్టి పెట్టండి, ఖచ్చితంగా ఇవి అవకాశం ఉన్నాయి. ఇంకా కుండతో చేసినవి ఇవ్వండి. అంటే ఇప్పుడు చూడండి, ఇవి తరగతులు చూసాము, అనుబంధ కట్టడాలు చూసాము, వాటితో పాటే శవపేటికను చూడటం జరిగింది. ఇవి చదువుతున్నప్పుడు మనకి కంపారిటివ్గా ఉండడానికి ప్రస్తుతం కూడా ఒకసారి మీరు గమనిస్తే ఈ విషయం అర్థమవడం చాలా ఈజీ అవుతుంది. అప్పటికి ఇప్పటికీ తేడాలు అనేవి నిర్మాణాలలో కొంచెం మోడర్నైజేషన్ రావచ్చు, కానీ అదే పద్ధతులు కొనసాగుతున్నాయని మాత్రం అర్థమవుతుంది. ఓకే, ఇంకా కట్టడాలు ఆధారంగా, చిత్రలేఖనం ఆధారంగా వీళ్ళ యొక్క మతాచారాలు ఏ విధంగా ఉండేవి, ఏ దేవతను పూజించేవారు వీళ్ళు, మతం. ఇప్పుడు కట్టడాలు చూసాం, ఆ నిర్మాణాలు చూసాం, అవి ఎక్కడెక్కడ బయలుపడ్డాయి చూసాం. వాటి ఆధారంగా వాళ్ళ ఒక మతాన్ని మనం ఒక అంచనా వేయచ్చు. మనం చెప్పేటప్పుడే సిస్ట్ బెరల్స్కి, డాల్మెన్స్కి కానీ తూర్పు వైపున ఒక రాతిని కన్నం పెట్టడం జరిగిందని చెప్పడం జరిగింది. అంటే ఈ ఖండాన్ని మత కర్మలకి అనుకూలంగా వాళ్ళు వాడినట్లుగా మనం చెప్పవచ్చు. మత క్రియలు జరపడానికి లేదా ఆత్మ శరీరం బయటకు వెళ్ళడానికి, ఆత్మ బయటకు వెళ్ళడానికి రావడానికి ఉపయోగించి ఉండవచ్చు అని చెప్పడం జరిగింది. తర్వాత ఇదే తర్వాత కాలంలో మనకి ఈ మనిషి చనిపోయిన తర్వాత ప్రతి ఏడాది శ్రాద్ధ కర్మలు చేయడం, ఇలాంటివన్నిటికీ కూడా ఆధారభూతంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఏలేశ్వరం వద్ద స్త్రీ పురుష సమాధి బయలుపడడం జరిగింది తెలంగాణలో ఏలేశ్వరం వద్ద. అంటే వీటిని బట్టి సతీ ఆచారం మొదలైందని కూడా చెప్పే అవకాశం ఉంది. సతీ ఏలేశ్వరం వద్ద స్త్రీ పురుష సమాధి లభించింది. అంటే ఆ కాలంలో స్త్రీ అంటే ఇది వీళ్ళు చరిత్రకారుడు లేదా పురావస్తు శాస్త్రవేత్తల యొక్క అవగాహన నిమిత్తం చెప్పడం జరుగుతుంది. మనకి సతి అనేది అంటే పురుషునితో పాటు స్త్రీని కూడా చిత్తులోకి నెట్టివేయడం కానీ జరిగేది. ఈ ఆచారం, మూఢాచారాలు దాదాపుగా చాలా కొనసాగాయి, ఆధునిక కాలం వరకు కూడా కొనసాగాయి. ఇవంటే వీటి వివరాలు తర్వాత లెసన్స్లో మళ్ళీ చూద్దాం. ఓకే, సతి అనేది బెస్ట్ ఎగ్జాంపుల్. మనకి ఏలేశ్వరం దగ్గర బయలుపడిన దాన్ని బట్టి ఆ కాలం నాటు మతాచారాల భాగంగా ఉండేదని తెలుస్తుంది. వీటితో పాటే మొట్టమొదటి చెప్పాము ఆధారాల్లో మనకి లభించిన వాటిలో లేదా వాళ్ళ పరికరాల్లో చెప్పాము, త్రిశూలాలు లభించాయని చెప్పడం జరిగింది. త్రిశూలాలు, వృత్తంతో కూడిన త్రిశూలాలు కూడా పెయింటింగ్స్లో ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది గత క్లాసెస్లో. అంటే శైవారాధకులు అయి ఉండాలి లేదా శక్తి ఆరాధించే వాళ్ళు అయి ఉండాలి అనేది కూడా ఇక్కడ మనకు తెలుస్తుంది. అంటే శివుణ్ణి పూజించినట్లుగా కూడా మనం చెప్పుకోవచ్చు. వాటితో పాటే తెలంగాణలోని ముడుముల గ్రామంలో, ముడుముల ఏరియా కొండ చర్యల భాగం, కొండల్లో రాతి గుహ పెయింటింగ్ సంబంధించి ముడుముల అమ్మ తల్లి, ముడుములలో అమ్మ తల్లి పెయింటింగ్, మదర్ గోడెస్ పెయింటింగ్ కూడా వేయడం జరిగింది. వీటిని బట్టి శక్తి ఆరాధన కూడా ఉందని తెలుస్తోంది. వీటితో పాటే మనకి ఈ ఇదేంటి డాల్మెన్స్ మీద కానీ, ఈ డాల్మెన్స్ సంబంధించిన ఈ పైన ఉన్న ఈ రాతిని పలక లోపల భాగాల్లో కానీ లేదంటే బయట పెయింటింగ్స్ కానీ మనం గతంలో చూసాము. ఇవన్నీ కూడా మతానికి సంబంధించిన ఆచారాలు కూడా వీళ్ళు అందులో డిపిక్ట్ చేయడం జరిగింది. కాబట్టి మతాచారాలు కూడా మొదలయ్యాయి. ఇవండి ముడుముల, మదర్ గాడెస్, అలాగే
శైవారాధకులు అనడానికి పెయింటింగ్స్లో కావచ్చు, లేదంటే మనకి వాళ్ళ యొక్క పరికరాల్లోనూ తవ్వకాల్లో బయలుపడినవి కావచ్చు. ఈ త్రిశూలాలు కూడా లభించాయి కాబట్టి వీళ్ళ మతం శైవానికి రిలేటెడ్గా చెప్పడం జరుగుతుంది. ఇది ఓవరాల్గా మొత్తం ఇలా రిలీజియస్ ఆర్గనైజేషన్ ఆర్కిటెక్చర్ ఇదండి మెగాలిథిక్ బరియల్ సంబంధించి. నెక్స్ట్ బిట్స్ ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది వీటి మీద. క్రింది వాటిలో సరైనది ఏది? ఇది లాస్ట్ క్లాసు ఈ క్లాసు సంబంధించిన బిట్స్ ఉంటాయి ఇందులో. క్రింది వాటిలో సరైనది ఏ. ఆంధ్రాలో తొలి కట్టడాలుగా ప్రసిద్ధి చెందినవి బృహత్ శిలా సమాధులు. బి. బృహత్ శిలా సమాధులనే రాక్షస గుళ్ళు, పాండవుల గుళ్ళు అని కూడా అంటారు. సి. బృహత్ శిలా సమాధులు మొదటి త్రవ్వకం తమిళనాడులోని అడిచినల్లూరు వద్ద జరిగింది. డి. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ, తెలంగాణలో అత్యధికంగా బృహత్ శిలా సమాధులు లభించాయి. 1 A and B, 2 B and D, 3 A B C D, 4 5 అన్ని. ఒకసారి మీరు చూస్తే ఆల్రెడీ గత క్లాసెస్లో కూడా చెప్పుకున్నది ఆన్సర్ ఇస్ ఆల్ ది అబోవ్, అన్నీ కూడా ఉన్నాయి ఇందులో. నెక్స్ట్ సరైన జత ఏది? ఇది బృహత్ సమాధి, శిలా సమాధి, బయలుపడిన ప్రదేశాలు. ఓకే. ఏ. పిట్ బరియల్ అంటే గుంత సమాధి. బి. కేన్స్. సి. సిస్ట్ గూడు సమాధి. డాల్మనాయిడ్. ఓకే. కారంపూడి, ఈర్ల బండ, గజ్జల కొండ, నాగార్జున కొండ. సరైన జత ఏది? పిట్ బరియల్ గోధ సమాధులు, కేయిన్స్ వలయాకృతిలో నిలిపిన రాళ్ళది, సిస్ట్ బరియల్ గూడు సమాధి, డాల్మనాయిడ్ గృహ సమాధిలో భాగంగా చెప్పాము. ఇవి బయలుపడినవి పిట్ బరియల్ కారంపూడి, కేయిన్స్ ఈళ్లబండ, సిస్ట్ బరియల్ గజ్జల కొండ, డాల్మనాయిడ్ నాగార్జున కొండ. ఇవి ఆల్రెడీ చెప్పాము గత క్లాసులోనూ. ఇవన్నీ కూడా కరెక్టే అండి, అన్ని బయలుపడిన ప్రదేశాలు. నెక్స్ట్ జతపరచుము మరొకటి ఉంది. జతపరచుము సంబంధించి చూడండి. జతపరచుము. ఓకే. డాల్మన్ టు డాల్మనాయిడ్, 3 menhir, 4 sarcophagus. ఓకే. ఏ. స్మారక శిల. బి. మట్టి శవపేటిక. సి. భూమిపైన సమాధి నిర్మాణం. డి. సగం భూమి పైన కనిపించే నిర్మాణం. ఓకే. చూడండి, జతపరచుము అంటున్నాం. డాల్మనాయిడ్, మెన్హిర్, సార్కోఫాగస్ ఒకవైపు, స్మారక శిల. బి. మట్టి శవపేటిక. సి. భూమి పైన సమాధి. డి. సగం భూమి పైన కనిపించే నిర్మాణం, సమాధి నిర్మాణం. ఇవి ఇక్కడ మ్యాచింగ్ జతపరచుము అంటున్నాము.
డామినెంట్ చెప్పాము, భూమి పైన నిర్మాణము, కొండ ఉపరితలం మీద అని చెప్పాము. డామినాయిడ్ అంటే సగం భూమి పైన సగం భూమి లోపల కనిపించే నిర్మాణము. మెన్హిర్ అంటే స్థానిక స్మారక శిల అని చెప్పాము. సార్కోఫాగస్ అంటే మట్టి శవపేటిక. ఇది మ్యాచింగ్ లోనో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. పొట్టేలు ఆకృతితో 6 కాళ్ళు కలిగిన సార్కోఫాగస్ బయలుపడిన ప్రదేశం ఏది? ఏ ఎలేశ్వరం, బి శంఖవరం, సి తెన్నేరు, డి దంతపురం. ఆన్సర్ ఈస్ శంఖవరం. శంఖవరం. 5వ క్వశ్చన్. 2 అర్ధ భాగాలైన శవపేటికలను జతపరిచి మధ్య భాగంలో విడదీసి అడుగున మట్టితో చేసిన స్టాండ్ను అమర్చిన శవపేటిక ఎక్కడ లభ్యమైంది? ఏ తెన్నేరు, బి శంఖవరం, సి ఎలేశ్వరం, డి ముడుముల. శంఖవరం. సారీ, ఆన్సర్ ఈజ్ ఏ తెన్నేరు. తెన్నేరు వద్ద స్టాండ్తో కూడిన సార్కోఫాగస్ బయటపడింది. 6వ క్వశ్చన్. ఇది అసెర్షన్ అండ్ రీజనింగ్ సంబంధించింది. అంటే అసెర్షన్ అంటే నిశ్చిత వాక్యం, ఒక వాక్యాన్ని చెప్పడం జరుగుతుంది, దాని కిందన రీజన్ హేతు ఇవ్వడం జరుగుతుంది. అసెర్షన్. బృహశిలాయుగం నాటికే సతి ఆచారం ఉంది. ఇది స్టేట్మెంట్, నిశ్చిత వాక్యం. రీజన్, దీనికి రీజన్ ఏమని చెప్తున్నామంటే, ఏలేశ్వరం సమాధిలో స్త్రీ పురుష కళేబరాలు లభ్యమైనవి. ఓకే, అసెర్షన్ బృహశిలాయుగం నాటికే సతి ఆచారం ఉంది. బి, దానికి రీజన్ ఏలేశ్వరం సమాధిలో స్త్రీ పురుష కళేబరాలు లభ్యమైనవి. ఓకే, కింద ఇచ్చిన ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి. 1, ఏ సరైనది, ఆర్ సరికానిది. ఏ అంటే అసెర్షన్ సరైనది, ఆర్ అంటే రీజన్ సరికానిది. 2, ఏ ఆర్లు రెండూ సరైనవి. అంటే అసెర్షన్ రీజన్ రెండూ సరైనవే, కానీ రీజన్ అసెర్షన్కి సరైన వివరణ కాదు. 3, అసెర్షన్ ఏ సరైనది, రీజన్ అసెర్షన్ సరికానిది, రీజన్ సరైనది. ఇది 3వ ఆప్షన్. 4వ ఆప్షన్, ఏ ఆర్లు సరైనవి, అసెర్షన్ అండ్ రీజన్ రెండూ సరైనవి. రీజన్ అంటే హేతువు అసెర్షన్ కి సరైన వివరణ ఇస్తుంది. 4th వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఏ ఆర్లు సరైనవి, ఆర్ ఏకి సరైన వివరణ ఇస్తుంది. అంటే బృహశిలాయుగం నాటికే సతి ఆచారం ఉంది, ఏలేశ్వరం సమాధిలో స్త్రీ పురుష కళేబరాలు లభ్యమైన దాన్ని బట్టి మనం చెప్పగలుగుతున్నాం. అదండి ఆన్సర్. నెక్స్ట్ 7th క్వశ్చన్. బృహశిలాయుగ ప్రజలు శైవారాధకులు మరియు శక్తి ఆరాధకులుగా చెప్పడానికి ఆధారాలు ఏవి? ఏ సమాధుల్లో ఇనుప త్రిశూలాలు లభ్యమైనవి. బి చిత్రాలలో వృత్తంతో కూడిన త్రిశూలాలు చిత్రణ. సి రాతి గుహల్లో అమ్మ తల్లి చిత్రణ. డి పైవన్నీ. ఇవన్నీ ఇప్పుడు చెప్పాము. ఆన్సర్ ఇస్ డి, ఆల్ ది అబోవ్. ఇదండి ఇక్కడితోటి ప్రీ హిస్టరీ అండ్ ప్రోటో హిస్టరీ టాపిక్ కంప్లీట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం అంటే సిలబస్ పరంగా తీసుకున్నప్పుడు శాతవాహనాస్ అని డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది, కానీ నేరుగా మీరు శాతవాహనంలోకి వెళితే చాలా మార్కులు మిస్ అయిపోతారు. యాక్చువల్లీ మీకు సిలబస్లో మెయిన్ మెన్షన్ చేసింది ఫస్ట్ వచ్చేసి జియోగ్రఫికల్ కండిషన్స్ ఆన్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ, నెక్స్ట్ ప్రీ హిస్టరీ, తర్వాత శాతవాహన అన్నారు. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి ప్రీవియస్ పేపర్స్ మీరు అబ్జర్వ్ చేసినప్పుడు శాతవాహనాస్ అంటే డైరెక్ట్గా శాతవాహనాస్ మీదకే వెళ్లకుండా ప్రీ శాతవాహన కండిషన్స్ అంటే లాటర్ వేదిక్ పీరియడ్ నుంచి శాతవాహనం ముందు వరకు కూడా జరిగిన సంఘటనల్ని మీద కూడా చాలా క్వశ్చన్లు వస్తున్నాయి. అది మీరు అబ్జర్వ్ చేయవలసి ఉంది. అందరూ కూడా సిలబస్లో ఉన్న విధంగా వెళ్ళినప్పుడు దాని యొక్క కంటిన్యూషన్ కనెక్షన్ లేకుండా మాత్రం చదివితే చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ప్రీ శాతవాహన కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే వేదిక్ పీరియడ్ ఏ విధంగా ఉన్నాయి, ఇతిహాస రామాయణ మహాభారత టైంలో ఏ విధంగా ఉన్నాయి, తర్వాత మహాజనపదాలు బౌద్ధ జైన మతాలు ఏర్పడిన తర్వాత మహాజనపదాల కాలంలో ఏ విధంగా ఉంది, మగధ ఆవిర్భావం తర్వాత ఏ విధంగా ఉంది, నందుల కాలంలో ఏ విధంగా ఉంది, వాటితో పాటే
మౌర్యుల కాలంలో, మౌర్య చంద్రగుప్త కాలంలో ఆంధ్రదేశం ఏ విధంగా ఉంది, ఏ రాజు పరిపాలించారు, అశోకుడి కాలంలో ఏ విధంగా ఉంది, వాటి తర్వాత ఎవరెవరు పాలించారు, ఏ ప్రాంతాలు ఉన్నాయి, ఇది తెలుసుకున్నాక శాతవాహనులకు రావాలి. అంతేగాని ఇది అయిపోయిన లెసన్ అయిన వెంటనే శాతవాహనులకు వెళితే మాత్రం మీరు మధ్యలో అట్లీస్ట్ 3-4 క్వశ్చన్లైనా మిస్ అయిపోయే ప్రమాదం ఉంది. సో మనం నెక్స్ట్ క్లాస్ నుంచి ఆంధ్ర నాగరికత వ్యాప్తి ఏ విధంగా జరిగింది అనేది చూద్దాం.